బుకింగ్ వచ్చింది 12 అవుతుంది టైం. అర్జున్ నగర్, బేగంపేట్, రసూల్పుర టు కొండాపూర్ అని చూపెడుతున్నది, షేర్లింగం వల్ల అంటుంది. 6:24. ఎంత డిస్టెన్స్ ఎంత వస్తుందో చూడాలి ట్రిప్ స్టార్ట్ చేసినాక. పికప్ పాయింట్కి అయితే పోదాం, పక్కకే ఉన్నది కొరియర్ ఉన్నది. ఆడికి పోయినాక చూద్దాం డిస్టెన్స్ ఎంత ఉంటుందో, డ్రాప్ డిస్టెన్స్. పికప్ అయితే పక్కకే ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసినామని చూపెడుతుంది లొకేషన్. చాలా లోడింగ్ అయితే చేసుకుందాము, డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఇవి 3 పార్సళ్ళు ఉన్నాయి. చాలా ఆడేసేద్దాం. 22 కిలోమీటర్లు డ్రాప్ పాయింట్. ఇది మన డ్రాప్ లొకేషన్, బొటానికల్ గార్డెన్. అంటే ముందటి నుంచి యూటర్న్ చేసుకున్నాం అంటూ, లాస్ట్కి వెళ్ళి ఆ నుంచి యూటర్న్ చేసుకోవాలి. చాలా దూరం ఉన్నది, 1 కిలోమీటర్ ఇచ్చారు యూటర్న్. మధ్యలో ఉన్న యూటర్న్లు అన్నీ బంద్ చేసినట్టున్నారు. ఈడ ఉంది యూటర్న్. ఇది మన డ్రాప్ లొకేషన్. కార్ వెనకాల పెడదాం బండి. ఈడ ఇవ్వాలి, కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఇంతసేపు వెయిట్ చేసినాక ఇంకో బుకింగ్ వచ్చింది. ఎక్కడికి అంటే ఇది కూడా ఆన్లైన్ పేమెంట్. ఎక్కడ పంజాగుట్ట. పికప్ ఎంత ఉందో చూద్దాం డిస్టెన్స్. 1.5 కిలోమీటర్ ఉంది పికప్. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఆ ముందట లాస్ట్లో ఉన్నది మన పికప్ పాయింట్. 12 కిలోమీటర్ ఉన్నది డ్రాప్ లొకేషన్. కొన్ని కాటన్ బాక్సులు ఉన్నాయి. ఇది మన లోడ్ 7 బాక్సులు ఉన్నాయి పంజాగుట్టకి. కేబుల్ బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేసినాను. ఆ లోడ్ వేసుకోవాలి మెటీరియల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 4 కూర్చొని ఉంటారు చూడండి. ఇల్లే పని పాట లేకుండా కూర్చొని ఉంటారు ఎప్పుడు. ఇల్లే నైట్ టైంలో చూస్తే మంచిగా ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్. ఆ లైటింగ్ వేస్తారు కదా, చూడటానికి కొంచెం ఖతర్నాక్ అనిపిస్తుంది. సాయంత్రం కాగానే పోలీసు వాళ్ళు ఈడికాడికి తిరుగుతుంటారు పాపం. ఇక అక్కడక్కడ ఆగి బండ్లు పెట్టుకొని సెల్ఫీలు, వీడియోలు అవి ఏమంటారు రీల్స్ చేస్తుంటాం కదా, వాళ్ళ కోసం తిరుగుతుంటాం. మనం డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఈ గల్లీలో చూపెడుతుంది ముందట
లాస్ట్లో పోయినాక మోడల్ హౌస్ వస్తుంది లైన్లోనే, అక్కడ లెఫ్ట్ చూపెడుతుంటారు. బా ఈ సెల్లర్లకైతే రమ్మంటున్నారు, వెళ్ళిపోయి డెలివరీ చేసేద్దాం. పైన దాకాగల ఒకసారి చెక్ చేసుకుంటా. ఓకే, పోయి డెలివరీ అయితే చేసేద్దాం లోపలికి పోయి. ఆ డెలివరీ అయితే అయిపోయింది. బయటికి వచ్చిన ఈ ట్రాఫిక్ కొంచెం పంజాగుట్ట రూట్ అన్నట్టు, మొదట ఉన్నది పంజాగుట్ట సిగ్నల్. మేము ట్రాఫిక్లకి బయట పడి ఎక్కడ నేను ఆగుదాం పక్కకి. ఈ నుంచి రైట్ అయితే అలా ఉండదు, చూద్దాం. పంజాగుట్ట నుంచి ఈడికి వచ్చేసినాను. ఈడికి రాగానే మళ్ళా గచ్చిబౌలిది ఒకటి తీసుకున్నాను బుకింగ్, మళ్ళీ ఆన్లైన్ పేమెంట్. ఇలా 3వ బుకింగ్, అన్నీ ఆన్లైన్ పేమెంట్. పికప్ అయితే పక్కకే ఉన్నది, ఏం చూపెడతాము అని. చలో పోయి లోడ్ చేసుకుందాం. 50 బాక్సులు మన లోడ్. 22 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. కస్టమర్కి ఫోన్ చేసినాను, ఈ హోటల్లోకి రమ్మంటున్నాడు. ఇంతకుముందు కూడా వచ్చిన, ఫస్ట్ మార్నింగ్లో గచ్చిబౌలి తీసుకున్నా, అది కూడా కరెక్ట్ ఈ నుంచే యూటర్న్ తీసుకున్నా, పక్కకు పోయినా. ఈసారేమో ఈ హోటల్లోకే రమ్మంటున్నాడు. సరే, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది. ఈ 1 కిలోమీటర్ నుంచే ఉన్నది ట్రాఫిక్, లేకపోతే మొత్తం ట్రాఫిక్ ఖాళీగానే ఉండే. చలో అన్లోడ్ అయితే చేసేద్దాం. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ శరత్ సిటీ ఏఎంబి మాల్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంకేమైనా బుకింగ్ వస్తే చూద్దాము, ఇంకొస్తే వెయిట్ చేద్దాం. ఎంతైతే టైము 7 అయిపోయింది ఆల్రెడీ. ఇక మనకు రిటర్న్ మన దిక్కు ఏమైనా బుకింగ్ వస్తే చూద్దాము, ఇక లేకపోతే పోవాల్సి వస్తుంది ఎంటీ నుంచి. ఇక ముందరికి పోయి చూద్దాం కొంచెం. నేనైతే వచ్చేసిన ఇంటికి. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఛానల్ని యాతో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ బాయ్.